ఘనంగా లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకున్న భక్తులు. వాస్తు అద్భుతాలకు తెలంగాణ నిలయమన్న సీఎం, సంస్కృతి వారసత్వాన్ని కాపాడుతామన్న రేవంత్. ఆరు నెలల్లో 21,000 ఫోన్లు రికవరీ చేశామన్న డీజీపీ. సిఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచన. 12 కోట్లతో పారిపోయి తప్పించుకు తిరుగుతున్న నాగేంద్ర, బెంగళూరులో అరెస్ట్ చేసిన కూకట్పల్లి పోలీసులు. మైలార్దేవుపల్లిలో 10 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత, 4 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. హైదరాబాద్లో ఆషాఢ బోనాల జాతర ఘనంగా జరిగింది. పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల సంబరాలు వైభవంగా జరిగాయి. చారిత్రక లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అమ్మవారిని రాష్ట్ర, కేంద్ర మంత్రులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బోనాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పించారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారికి కోరుకున్నామని తెలిపారు మంత్రులు. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని భక్తులు కొలుస్తారు. ఉదయం నుంచే భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు భక్తులు. అభిషేకాలు, కుంకుమార్చనలతో ఆలయాల్లో సందడి నెలకొంది. లాల్ దర్వాజా ఆలయం 116వ వార్షికోత్సవాలు జరిపారు. మరోవైపు పట్నమంతా బోనాల సంబరాలు జరిగాయి. హైదరాబాద్ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరికి ఆలయ కమిటీ, ఎండోమెంట్ అధికారులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. ప్రజాప్రభుత్వంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు బట్టి విక్రమార్క. బోనాల ఉత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప పండగ ఇది బోనాల పండుగ. ఇటువంటి పండుగ భూమిపుత్రుల పండుగ. ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా, గాలి దుమారం దుష్ట శక్తులు ఏవి కూడా నగరం పైన కానీ కుటుంబాల పైన కానీ పడకుండా తల్లి మమ్మల్ని రక్షించు అని చెప్పి చేసుకునేటువంటి మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఇది. బలకంపేట కళ్యాణంతో, ఉజ్జయిని మహంకాళి బోనంతో, ఈరోజు లాల్ దర్వాజా బోనాలతో విజయవంతంగా హైదరాబాద్ ప్రజల సుఖ సంతోషాలకే కాదు, యావత్ తెలంగాణ మంచి నిండుగా సమృద్ధిగా వర్షాలు పడాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కొలుచుకునే ఈ పండుగ బోనాల పండుగ. హైదరాబాద్ గోల్కొండ అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, మకాన్ సింగ్, రాజ్ ఠాకూర్ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల పండుగకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిందన్నారు. అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం 20 కోట్లు కేటాయించిందని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వం తరఫున 25 కోట్ల రూపాయలు ఈ బోనాల జాతరకి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో ఒకటే మనం భగవంతుని కోరుతా ఉన్నాం, అమ్మవారిని కోరుతా ఉన్నాం, అందరూ బాగుండాలి, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి, వారి కుటుంబాలకు ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్, ఎంపీ అనిల్ యాదవ్ తో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇది హిందూ సమాజం గొప్పతనం. మన భారతీయ ఉండడం మన అదృష్టం. హిందువు ఉండడం పూర్వజన్మ సుకృతం. ఆ హిందువు ఉండటం కాబట్టి ఇవాళ బోనాల జాతర పండుగ జరుపుకుంటున్నాం. మన అదృష్టవంతులు మనం. కాబట్టి ఆ ధర్మం కోసం, ఆ సనాతన ధర్మం కోసం పనిచేయాలి. ఆ ధర్మ రక్షణ కోసం పనిచేయాలి, దేశ రక్షణ కోసం పనిచేయాలి, ఒక మంచి ఆలోచన పనిచేయాలి. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఉస్మానియా హాస్పిటల్ స్థానంలో కొత్త ఆసుపత్రి నిర్మిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ప్రజలందరూ, పట్టణ ప్రజలందరూ కూడా
సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదం నుంచి పోయిన సంవత్సరం వర్షాలు లేక ఎంతో మంది తెలంగాణలో అలాంటివి లేకుండా ఈసారి ఇప్పటికే వర్షాలు మంచిగా అనుకున్నట్టు రైతులు సంతోషంగా ఉన్నారు. ఓల్డ్ సిటీ కొత్తగా ప్రభుత్వం వచ్చిన 1 మంత్లోనే ఇక్కడ మెట్రో తీయాలని మా ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకోవడం ఈ ఓల్డ్ సిటీ ప్రజలకు ఇది ఓల్డ్ సిటీ కాదు, న్యూ సిటీగా మారబోతున్నది. హైదరాబాద్ చిలకలగూడ కట్టమైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు పండితులు. బోనాల పండుగను వైభవంగా జరిపేందుకు నిధులు విడుదల చేశామన్నారు మంత్రి కొండా సురేఖ. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 20 కోట్ల రూపాయలు మరి ఈ యొక్క బోనాల పండుగ సందర్భంగా అన్ని దేవాలయాలకు కూడా ఖర్చుల నిమిత్తం ఇవ్వడమే కాకుండా వాళ్ళు దఫాలుగా మీటింగులు పెట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులు ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకొని క్షేమంగా ఇంటికి వెళ్లే విధంగా మేము కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ ఆర్కేపురం కిల్లా మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి సీతక్క. అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అందించి ప్రత్యేక పూజలు చేశారు. బోనాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 20 కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సీతక్క. మన పూర్వీకులు వందల సంవత్సరాలుగా నిర్వహించుకుంటున్నటువంటి పండుగ. ఈ పండుగను సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము అత్యంత వైభవంగా నిర్వహించడం కోసం దాదాపుగా 25 కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది. అదే కాకుండా హైదరాబాద్తో పాటు చుట్టుపక్కలటువంటి ప్రముఖ దేవాలయాలకు మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. హైదరాబాద్ పాతబస్తీ కార్వాన్లోని దర్బార్ మైసమ్మ ఆలయంలో బోనాల వేడుకలు నిర్వహించారు. మైసమ్మ అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ ఎల్బీనగర్లోని 400 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఉన్న మైసమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు భక్తులు. అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అంబర్పేట మహంకాళి అమ్మవారిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు కిషన్ రెడ్డి దంపతులు. భాగ్యనగరం సంస్కృతిలో భాగమైన బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు కిషన్ రెడ్డి. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు బండారు దత్తాత్రేయ. మారుమూల ప్రాంతాలలో కూడా అనేక వందల సంవత్సరాలుగా ఈ పండుగ జరుగుతుంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకూడదని, ఏ రకమైనటువంటి విష జ్వరాలు రాకూడదని, మంచి వర్షాలతో పాడి పంటలతో అందరూ కూడా మరి ఇబ్బందులు లేకుండా జీవనం కొనసాగించాలని అంబర్పేట్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరాం, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని మొక్కుకున్నానని చెప్పారు కోదండరాం. ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి అమ్మవారి ఆశీస్సులుండాలని కోరుకున్నానని తెలిపారు బల్మూరి వెంకట్. మేము తల్లిని కోరేది 2 విషయాలు. మొదటిది ఏంటంటే మంచి వానలు పడాలి, పంటలు బాగా పండాలి. రెండోది పిల్లలందరికీ సరిగ్గా నౌకర్లు కావాలి. నౌకర్లు దొరికితే వాళ్ళు కూడా సంతోషంగా వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. పండుగకి 10 రోజుల ముందే చెక్కుల పంపిణీ చేసి పండుగ సుఖ సంతోషాలతో జరుపుకునే విధంగా ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి బండి సంజయ్. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు దేశ ప్రజలపై ఉండాలన్నారు బండారు దత్తాత్రేయ. భాగ్యనగర్ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రామ్నగర్లోని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసంలో నిర్వహించిన బోనాల వేడుకలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. బోనాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు వెంకయ్యనాయుడు. సుఖంగా, సంతోషంగా, సౌభాగ్యంగా ఉండాలని, అందరి కుటుంబాల్లో ఆనందం వెలువరేయాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా పెద్దలు
హైదరాబాద్ ఆర్కేపురం డివిజన్లోని కిలామైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. తెల్లవారుజాము నుంచే మహిళలు కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారికి బోనం నైవేద్యం చెల్లించారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఎల్బీనగర్ జడ్జిస్ కాలనీలోని రేణుక ఎల్లమ్మ, బంగారు పోచమ్మలకు బోనాలు అందించారు భక్తులు. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తామన్నారు ఆలయ నిర్వాహకులు. పాత బస్తీలోని లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయంతో పాటు సిటీలోని వివిధ ఆలయాల్లో బోనాలు సమర్పించారు భక్తులు. నగరంలో బోనాల పండుగతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వర్షాలు కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నామని తెలిపారు ప్రముఖులు. హైదరాబాద్లో ఆషాఢ బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో రాత్రి సమయంలో కూడా బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయం నుంచి మరింత సమాచారం అజయ్ శ్రవణ్ అందిస్తారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం వద్ద భక్తుల కోలాహలం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఉదయం ఎట్లాంటి దృశ్యాలు కనిపించాయో అంతకన్నా ఎక్కువ భక్తులకు సంబంధించినటువంటి సందడి, కోలాహలం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అమ్మవారి ఆలయం ముంగల మనము గమనిస్తే మహిళలు చాలా మంది క్యూ లైన్లో వేచి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మెల్లిమెల్లిగా లోపలికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు మనము చూడొచ్చు. అయితే ఇక్కడ నుంచి అంటే ఎవరైనా విఐపీలు వస్తే వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపిస్తున్నారు. సో ఆ గేట్లు పూర్తి స్థాయిలో క్లోజ్ చేశారు. ఎందుకంటే భక్తులకు సంబంధించినటువంటి క్యూ లైన్ చాలా పెరిగింది. బోనాలు కూడా తీసుకొని మహిళలు కూడా వస్తున్నారు కాబట్టి ఈ మొత్తం కూడా క్లోజ్ చేశారు. మనం దూరం ఈ క్యూ లైన్ మొత్తం చూడొచ్చు. కంప్లీట్గా మహిళలతో నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. రెండు వైపులా కూడా క్యూ లైన్లు పూర్తి స్థాయిలో ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఇది కాకుండా మరి కాసేపట్లో ఒక మనం వేదిక కనిపిస్తుంది కదా, ఆ వేదిక మీద లోక కళ్యాణం కోసం శాంతి కళ్యాణం పూజ చేయబోతున్నాం అనేది లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంకి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు కొద్దిసేపటి క్రితమే చెప్పారు. అది మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తము విఐపి మూమెంట్, ఇప్పటి వరకు విఐపి మూమెంట్ ఉండే ఆల్మోస్ట్ అందరూ విఐపీలు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దాని తర్వాత భక్తులు ఎవరైతే అమ్మవారి ఆలయంకి వచ్చి దర్శించుకునేందుకు వస్తున్నారో వాళ్ళందరికీ తొందరగా పంపించేటువంటి ప్రయత్నము, ఆ ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఒకవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఇతర వింగ్స్ జిహెచ్ఎంసీ కావచ్చు, వాటర్ బోర్డు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాటు వాళ్ళు చేశారు. అండ్ పోలీసులు వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి దృశ్యాలు మనము గమనించవచ్చు. జనాలు టైం గడుస్తున్న కొద్దీ ఎక్కువ అవుతున్నారు కాబట్టి తొందరగా భక్తులను ఆలయం లోపలికి పంపిస్తే వాళ్ళు దర్శనం చేసుకొని మళ్ళా తిరిగి తొందరగా బయటికి రావాల్సిందిగా కూడా భక్తులను కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా మంది మహిళలు ఇది ఆలయంకి సంబంధించినటువంటి ముందు భాగం అంటే ముంగల ఏ విధమైనటువంటి ఏర్పాటు చేశారో వైపు చూడొచ్చు. అక్కడ ఎంట్రీ దగ్గర కూడా ప్రతి ఒక్కరిని చెక్ చేసి లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరోవైపు ఇంత పెద్ద మొత్తంలో జనం వస్తున్నారు, ఇంత పెద్ద మొత్తంలో భక్తులు వస్తారు కాబట్టి షీ టీమ్స్కి సంబంధించి ఇతర వింగ్స్ కూడా ప్రత్యేకమైనటువంటి బ్యానర్లు, దాంతోపాటు చైన్ స్నాచర్స్లు ఉంటారు, జాగ్రత్త అనేటువంటి బ్యానర్లు, ఇట్లా అన్ని విధాలుగా పోలీసులు తమకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా జనంకి సంబంధించినటువంటి తాకిడి కొనసాగుతుంది. ఇప్పటివరకు అయితే ఎట్లాంటి ఇబ్బందులు అయితే కలగలేదు అనేది
మనకి ఉన్నటువంటి సమాచారం. ఓవరాల్గా ఓల్డ్ సిటీలో సింహవాహిని అమ్మవారి ఆలయం దగ్గర భక్తులకు సంబంధించినటువంటి కోలాహలం ఆ సందడి కంటిన్యూ అవుతుంది. లక్షల మంది భక్తులు దర్శించుకొని ఉండొచ్చు అనేది మనం ఇక్కడ నుంచి చూసిన తర్వాత మనకు ఒక అంచనా అయితే అందుతుంది. తగిన ఏర్పాట్లు అయితే అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు చేశారు. మరి కాసేపట్లో లోక కళ్యాణంకి సంబంధించిన పూజ కూడా ఉంది అనేది ఆలయ కమిటీకి సంబంధించిన వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఈ విధమైనటువంటి భక్తుల సందడి కోలాహలం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఆలయ కమిటీకి సంబంధించిన వాళ్ళు కానీ పోలీసులు కానీ చెప్తున్నారు. ఇది ప్రస్తుతం సింహవాహిని అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో శ్రవణ్, V6 న్యూస్, సింహవాహిని అమ్మవారి ఆలయం, లాల్ దర్వాజా నుంచి. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఈరోజు ఉదయం నుండి కూడా కొనసాగుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు ఇటు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు సంబంధించి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్న సిట్యుయేషన్. పూర్తి స్థాయిలో కూడా లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇటు సౌత్ జోన్ పరిధిలో ఇది ఉంటుంది. సౌత్ జోన్తో పాటు సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ సంబంధించి పూర్తి స్థాయిలో డిఎస్పీ స్థాయి, డీసీపీ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే మధ్యాహ్నం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కూడా ఆలయ ప్రాంగణం వద్దకు వచ్చి ఏర్పాట్లు అనుకోవచ్చు, పోలీసులకు సంబంధించిన బందోబస్తు ఇతరేతర వాటిపైన అధికారులపైన ఆరా తీసిన సిట్యుయేషన్. ఇటు సౌత్ జోన్ డీసీపీ నేతృత్వంలో పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు కూడా మానిటర్ జరుగుతుంది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్తో పాటు ట్రాఫిక్, దాంతోపాటు ఇతరేతర స్పెషల్ టీమ్స్, మహంకాళి బోనాలకు సంబంధించి కూడా ఎవరైతే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని అందరినీ కూడా ట్రేస్ అవుట్ చేసి షీ టీమ్స్ ఎక్కడికక్కడ కూడా వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళపైన కేసులు నమోదు చేసిన పరిస్థితి. సో ఇక్కడ కూడా పెద్ద సంఖ్యలో మహిళలు వస్తుంటారు కాబట్టి షీ టీమ్స్ మఫ్టీలో ఉండి పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు ఆకతాయిల ఆటగట్టిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. సో మొత్తానికి లాల్ దర్వాజా బోనాలు హైదరాబాద్ సంబంధించి అంటే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా దాదాపు 28 ప్రధాన దేవాలయాలతో పాటు 330 ఆలయాలన్నింటిలో కూడా ఓల్డ్ సిటీ పరిధిలో ఈరోజు బోనాలు జరుగుతున్నాయి. ఓల్డ్ సిటీ కాదు, ఒక విధంగా హైదరాబాద్ నగరం మొత్తం కూడా బోనం ఎత్తింది అనే పరిస్థితి ప్రస్తుతం హైదరాబాద్లో నెలకొంది. హైదరాబాద్ మొత్తం కూడా ఈరోజు బోనాల జాతర చేసుకుంటున్న క్రమంలో ఓల్డ్ సిటీ సంబంధించి లాల్ దర్వాజా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రతని అధికారులు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేసి ఆలయ పరిసర ప్రాంతాలకు వాహనాలు తీసుకొని రావడం వల్ల కొంతవరకు ట్రాఫిక్ జామ్ కావచ్చు, సాధారణ భక్తులకు కూడా ఇబ్బందులు తలెత్తాయి. కాబట్టి పరిసర ప్రాంతాల్లోనే ఎక్కడికక్కడ డైవర్షన్స్ ఏర్పాటు చేసి వాహనాలన్నింటినీ కూడా మళ్లిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులకి చాలా క్లియర్గా ఎక్కడ ఏ పాయింట్లో ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు సాధారణంగానే ఉంటాయి అనేది తెలుసు. కాబట్టి ఇలాంటి అకేషన్స్ ఉన్నప్పుడు అవి మరింత ట్రాఫిక్ సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్లేసెస్ని నోటీస్ చేసి ఎక్కడికక్కడ డైవర్షన్స్ ఏర్పాటు చేశారు. డైవర్షన్స్ ఏర్పాటు చేసి ఎక్కడైతే ట్రాఫిక్ కాస్త తక్కువగా ఉంటుందో ఆ రూట్ ద్వారా వాహనాల్ని మళ్లించి ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. దాంతోపాటు ఎవరైతే భక్తులు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి దర్శనానికి వస్తుంటారో వాళ్ళకి ప్రత్యేకమైన పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్లేసెస్లోనే వాహనాల్ని పార్క్ చేసి అందరూ కూడా కాలినడకన ద్వారా వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ఏదైతే చేరుకుంటున్న లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుంటున్న సిట్యుయేషన్. సో ఇది రాత్రంతా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. దాంతోపాటు ఆలయ కమిటీకి సంబంధించిన వారు కూడా దానికి తగ్గ ఏర్పాట్లు చేసిన పరిస్థితి. సో ఒక పండగ వాతావరణము, బోనాల జాతరకు సంబంధించి ఓల్డ్ సిటీ మొత్తం కూడా ఒక పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఓల్డ్ సిటీ అంటేనే అంటే ముఖ్యంగా సౌత్ జోన్ సంబంధించి కొంతవరకు ఏది జరిగినా కూడా చాలా వరకు పోలీసులు చాలా అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో సౌత్ జోన్ పరిధిలో ఇది జరుగుతుంది కాబట్టి సౌత్ జోన్ సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. ఎందుకంటే సౌత్ జోన్ పరిధిలో లా అండ్ ఆర్డర్కి చిన్న విఘాతం ఏర్పడ్డా దాని ప్రభావము చాలా వరకు ఉంటుంది. సో లా అండ్ ఆర్డర్కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రము పూర్తి స్థాయి చర్యలు పోలీసు అధికారులు తీసుకున్న పరిస్థితి. సో ఇటు లా అండ్ ఆర్డర్తో పాటు టాస్క్ ఫోర్స్, దాంతోపాటు షీ టీమ్స్, ఇతర స్పెషల్ టీమ్స్ని కూడా డిప్లాయ్ చేశారు. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఎలాంటి విఘాతం ఏర్పడకుండా మాత్రం పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నాము అనేది పోలీసు
సో ప్రస్తుతానికి లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు సంబంధించి మాత్రము అటు ఆలయ కమిటీ సభ్యులతో పాటు ప్రభుత్వ అధికార యంత్రాంగము పోలీస్ శాఖ అందరూ కూడా సమన్వయంతో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పటి వరకు జరిగిన బోనాల జాతరకు సంబంధించి ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోలేదు. ఇన్సిడెంట్ ఫ్రీగానే బోనాల జాతర జరిగింది అనేది అధికారుల నుండి మనకు అందుతున్న సమాచారం. సో ప్రస్తుతానికి లాల్ దర్వాజా ఓల్డ్ సిటీలో జరుగుతున్న బోనాలకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో ఈరోజు రేపు 2 రోజుల పాటు జరిగే ఈ పండుగ బోనాల జాతరకు సంబంధించి మాత్రం ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు అవాంఛనీయ ఘటనలు లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఇబ్బందులు లేకుండా మాత్రం పూర్తి స్థాయి పకడ్బందీ చర్యలు పోలీస్ శాఖ ఓల్డ్ సిటీలో తీసుకున్న సిట్యువేషన్ నెలకొంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కలిసి అజయ్ V6 న్యూస్ హైదరాబాద్. కూకట్పల్లిలో వైట్ కాలర్ నేరాలకు పాల్పడ్డ నాగేంద్ర ప్రసాద్ శర్మ అనే నిందితుడిని బెంగళూరులో అరెస్ట్ చేశారు పోలీసులు. తన సోదరుడు పవన్ కుమార్తో కలిసి గతంలో 75 మంది వద్ద 12,83,00,000 వసూలు చేశారు. 4 కంపెనీలను స్టార్ట్ చేసి ఉద్యోగులను మోసం చేసినట్టు గుర్తించారు పోలీసులు. ఇంటి స్థలాలు, కార్లు, వ్యాపారంతో పాటు తనకు వీఐపీలు తెలుసని ప్రజలను మోసం చేశారని తెలిపారు సిఐ వెంకటేశ్వరరావు. నిందితులను రిమాండ్కు తరలించామని తెలిపారు పోలీసులు. కూకట్పల్లిలో వైట్ కాలర్ నేరాలకు పాల్పడ్డ నాగేంద్ర ప్రసాద్ శర్మ అనే నిందితుడిని బెంగళూరులో అరెస్ట్ చేశారు పోలీసులు. తన సోదరుడు పవన్ కుమార్తో కలిసి గతంలో 75 మంది వద్ద 12,83,00,000 వసూలు చేశారు. 4 కంపెనీలను స్టార్ట్ చేసి ఉద్యోగులను మోసం చేసినట్టు గుర్తించారు పోలీసులు. ఇంటి స్థలాలు, కార్లు, వ్యాపారంతో పాటు తనకు వీఐపీలు తెలుసని ప్రజలను మోసం చేశారని తెలిపారు సిఐ వెంకటేశ్వరరావు. నిందితులను రిమాండ్కు తరలించామని తెలిపారు పోలీసులు. డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, డీటెయిల్స్ ఏంటి? గత కొంతకాలంలో పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నటువంటి నాగేంద్ర ప్రసాద్ శర్మ అనే నిందితుడిని KPHB పోలీసులు అరెస్ట్ చేశారు. వైట్ కాలర్ క్రైమ్స్ అంటే ఎకనామిక్ అఫెన్స్. చాలా వరకు ఈ ఫినాన్షియల్ సంబంధించిన ఇష్యూస్ లో ప్రజల్ని మోసం చేస్తున్నాడు అనే కేసులు ఇటు KPHB పోలీస్ స్టేషన్ తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చాలా పిఎస్లలో కూడా ఇతని పైన కేసులు ఉన్నాయి. సో పోలీసుల దర్యాప్తులో భాగంగా అంటే 2016 నుండి 2021 వరకు సుమారు 75 మంది వద్ద 12,83,00,000 రూపాయలు వివిధ రకాలుగా వసూలు చేశాడు. అంటే మాయమాటలు చెప్పడం కావచ్చు, లేకపోతే బడవాబులు కావచ్చు, లేకపోతే సెలబ్రిటీలు, లేకపోతే కొంత స్టార్డమ్ ఉన్న వాళ్ళు తన వెనకాల ఉన్నారు, తాను ఏదంటే అది చేస్తాను, చక్రం తిప్పగలుగుతాను అంటూ ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజలకు మాయమాటలు చెప్తూ మోసం చేస్తూ పెద్ద మొత్తంలో కూడా డబ్బులు వసూలు చేసిన నాగేంద్ర ప్రసాద్ శర్మ అనే వ్యక్తిని ప్రస్తుతం KPHB పోలీసులు అరెస్ట్ చేసి చెల్లపల్లి జైలుకి రిమాండ్ తరలించారు. అయితే అతని సోదరుడు పవన్ కుమార్ తో కలిసి నేరాలకి పోలీసుల దర్యాప్తులో కూడా పోలీసులు కొంతవరకు ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఇప్పటి వరకు అంటే 2016 నుండి 2021 వరకు సుమారుగా ఇతని బాధితులు 75 మంది ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ప్రస్తుతం ఆల్రెడీ రిమాండ్ తరలించారు కాబట్టి ఒకవేళ మళ్ళీ కస్టడీలోకి తీసుకుని ఈ విధంగా ఎకనామిక్ అఫెన్స్ కి పాల్పడ్డాడు, సో ఇంకెంతమంది బాధితులు ఉన్నారు, ఇంకా ఇదే తరహా మోసాలు ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కూడా చేశాడా అనేది ఒకవేళ కస్టడీలోకి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇతని మోసాలకు సంబంధించి మరి కాస్త బాధితులు కూడా తెరపైకి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇతని పైన ఇటు KPHB పోలీస్ స్టేషన్ తో పాటు మియాపూర్, బాచ్పల్లి, మాదాపూర్, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లు హైదరాబాద్ సంబంధించి 3 కమిషనరేట్ పరిధుల్లో ఈ పోలీస్ స్టేషన్ లో కేసులు ఉంటాయి. అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో కూడా కొన్ని కేసులు నమోదైనట్లు ఇప్పటి వరకు పోలీసుల దర్యాప్తులో అయితే తేలింది. సో ఇంటి స్థలాలు, కార్లు, వ్యాపారంతో పాటు చాలా వరకు ఈ విధమైన బిజినెస్లు చేస్తాను అని చెప్పడంతో పాటు విఐపీలు, వివిఐపీల పరిచయాలు తనకు ఉన్నాయి, వీళ్ళంతా తన వెంట ఉన్నారు అంటూ ప్రజల్ని మభ్యపెడుతూ మాయమాటలు చెప్తూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి చాలా కాలంగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. ఇతని పైన కేసులు ఉన్నప్పటికీ కూడా పోలీసులు పట్టుకుందాం అనుకున్నా ఇతడు ట్రేస్ అవుట్ అయ్యే పరిస్థితి లేదు. కానీ తాజాగా KPHB పోలీసులు కేసు నమోదు చేసుకున్న తర్వాత ఇతనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత బెంగళూరులో నాగేంద్ర ప్రసాద్ శర్మను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత KPHB పోలీసులు ప్రైమరీగా కొంతవరకు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇతనికి 2016 నుండి 2021 వరకు సంబంధించిన కొందరు బాధితులకు సంబంధించిన వివరాలు నిందితుల నుండి అయితే తీసుకున్నారు. సో ప్రస్తుతానికి రిమాండ్ తరలించారు. ఒకవేళ కస్టడీ పిటిషన్ వేసి పోలీసులు కస్టడీలోకి తీసుకుంటే మాత్రము ఇంకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఇతని మోసాలు కావచ్చు, లేకపోతే ఇతని ఆగడాలకు సంబంధించి మరి కాస్త ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి నాగేంద్ర ప్రసాద్ శర్మ ఎవరైతే ఎకనామిక్ అఫెన్స్ కి పాల్పడుతూ వైట్ కాలర్ క్రైమ్స్ కి పాల్పడుతున్న వ్యక్తిని మాత్రం KPHB పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. సూర్య.
రైట్, థ్యాంక్ యూ అజయ్. వాస్తు అద్భుతాలకు తెలంగాణ ఒక నిలయమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలతో పాటు ఎందరో ఈ ప్రాంతాన్ని పాలించారన్నారు. వాళ్ళందరూ అప్పుడు ప్రతి ఒక్కరూ వారి ప్రత్యేకమైన సాంస్కృతిక ముద్రను వేశారని అన్నారు సీఎం. శతాబ్దాలుగా హైదరాబాద్ గంగా జమున తెహజీబ్గా పిలువబడుతూ బహుళ జాతులు, సంస్కృతుల సామరస్యాన్ని, సహజీవనాన్ని తెలంగాణ రాష్ట్రం చూసిందన్నారు. హైదరాబాద్లోని కుతుబ్ షాహీ టూమ్స్ సందర్శించారు సీఎం. తెలంగాణ ప్రభుత్వం ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ఆధ్వర్యంలో జరుగుతున్న పునరుద్ధరణ ప్రాజెక్టు ముగింపు కార్యక్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. A land full of history, culture and traditions that date back thousands of years. The region was ruled by Satavahanas, Kakatiyas, Kuli Qutub Shahis and Nizam dynasty and others, each living behind their unique cultural imprint. Telangana is home for architectural marvels like Charminar, Kuli Qutub Shahi tombs, Golconda Fort, Paiga tombs, 1000 Pillar Temple in Wangal and Ramappa Temple, Alampur Temple. All these are our heritage architectural buildings are there. The Kuli Qutub Shahi Heritage Park and 7 tombs stand as a proof of architectural brilliance and cultural richness of Kuli Qutub Shahi dynasty. Our government will preserve and protect the cultural and heritage of Telangana and proudly place it in the world map. Telangana is proud home for World Heritage Site Ramappa Temple, recognized by UNESCO. Starting with the MOU in 2013, the conservation of more than 100 monuments spread over 106 acres represents the largest ever conservation effort undertaken in India. On behalf of my government and people of Hyderabad, I place on record our appreciation and gratitude for generous contribution of Aga Khan Trust for Culture. I thank Prince Rahim Aga Khan for traveling to be part of this occasion and all distinguished guests present. హైదరాబాద్ అంబర్పేట్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. హైదరాబాద్ సంస్కృతిలో భాగమైన బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా మన హైదరాబాద్ నగరానికి, భాగ్యనగరానికి మాత్రమే పరిమితమైనటువంటి పండుగ ఈరోజు తెలంగాణలోని మారుమూల ప్రాంతాలలో కూడా అనేక వందల సంవత్సరాలుగా ఈ పండుగ జరుగుతుంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకూడదని, ఏ రకమైనటువంటి విష జ్వరాలు రాకూడదని, మంచి వర్షాలతో, పాడి పంటలతో అందరూ కూడా మరి ఇబ్బందులు లేకుండా జీవనం కొనసాగించాలని అమ్మవారిని కోరేటువంటి పండుగ. ప్రత్యేకంగా ఇది మహిళల పండుగ. ధనిక పేద అనే తేడా లేకుండా అన్ని వర్గాల మహిళలు కూడా గ్రామీణ ప్రాంతాలలో కానీ, మన భాగ్యనగరంలో కానీ అందరూ కూడా మరి ఎంతో సంతోషంగా ప్రతి ఇంటి నుంచి కూడా అమ్మవారిని బోనాల రూపంలో అలంకరించుకొని దేవాలయాలకు వచ్చి అమ్మవారిని మరి దర్శనం చేసుకొని మరి అమ్మవారి ప్రసన్నం పొందుతారు. అటువంటి గొప్ప పండుగ ఇది. ఈ పండుగ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈరోజు ఏ గుడికి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఒక పండుగ వాతావరణంలో అన్ని వర్గాల ప్రజలు ఈరోజు మరి ఇందులో భక్తి శ్రద్ధలతో లీనమై పండుగ చేసుకుంటారు. ఈ సందర్భంగా మరి భక్తులందరికీ హైదరాబాద్ నగర ప్రజలు కానీ, భాగ్యనగర ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ అందరికీ కూడా నా తరఫున ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నగర వ్యాప్తంగా బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఎల్బీనగర్ మన్సూరాబాద్ డివిజన్లోని జడ్జెస్ కాలనీలో బోనాలు వైభవంగా కొనసాగాయి. రేణుక ఎల్లమ్మ, బంగారు పోచమ్మకు బోనాలు సమర్పించారు. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తామన్నారు ఆలయ నిర్వాహకులు.
మన సంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడుకుందాం. మన పూర్వీకులు ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ అయినటువంటి ఈ తల్లుల మాతృస్వామిక వ్యవస్థను మనం కాపాడుకోవాల్సిన అవసరం కంపల్సరీగా ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్య ఉద్దేశం యావత్ తెలంగాణ సమాజానికి ఈ వ్యవస్థను కాపాడుకుందాం, ఈ తల్లులను పూజించుకుందాం, అందరం కలిసికట్టుగా ఉందాం, మత సామరస్యాన్ని అందరినీ కూడా గౌరవించుకుందాం, ఒకరు ఒక సోదర భావాన్ని ఏర్పాటు చేసుకుని ఈ తల్లుల వైభోగాన్ని కలిసికట్టుగా చేసుకుని విజయవంతం చేద్దామని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ప్రతి సంవత్సరం అత్యంత ఘనంగా జరుపుకోవడం వల్ల ఈ కాలనీ వాసులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో తొలిదూగుతున్నారు. కాబట్టి ఈ బోనాల జాతరకు వచ్చినటువంటి అందరికీ మా సంక్షేమ సంఘం తరఫున, కాలనీ పెద్దల తరఫున, కాలనీ దేవాలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తల్లి బంగారు పోచమ్మ తల్లి ఈ రోజు బోనాల పండుగ ఉత్సవం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి కమిటీ వారి బోనం, మన జడ్జెస్ కాలనీ అందరి కాలనీ తరఫున బోనాలు పెట్టడం జరుగుతుంది. జడ్జెస్ కాలనీ ఫేస్ 1 రేణుకా ఎల్లమ్మ తల్లి బంగారు పోచమ్మ తల్లి బోనాలు రంగరంగ వైభవంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. కమిటీ వాసులు, కాలనీ వాసులు అందరి సందర్భంగా అందరి ఆలోచనల ప్రకారంగా ముందుకు జరుగుతున్నాం. ముందు ఈ ఆలయ అభివృద్ధికి వారి సహకారం తీసుకొని వారి నుంచి హామీలు కూడా పొందాలని కోరుకుంటూ చుట్టుపక్కల కాలనీ అందరూ ఎక్కువ వచ్చేసి ఈ కార్యక్రమం దిగులు చేస్తే మరీ కోరుతా ఉన్నాం. ఈ అమ్మవారు ఏటాలు కోసి కంప్లీట్ చేసినందుకు అందరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంత గొప్పగా చేసుకోవడం అయితే మా కాలనీ వాళ్ళ అదృష్టం. ఇంత తొందరగా మేము చేసుకోవడం, ఇంత యూనియన్ గా ఉండి చేసుకోవడం అంటే మా అందరి ఒక అదృష్టం, ధైర్యం. బాగా ఉత్సాహంగా పాల్గొని మంచి బాగా చేస్తున్నారు ఉత్సవాలు. అలాగే పక్కన ఉన్న కాలనీ 4 కాలనీలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు రావాలని మా యొక్క మనవి. జడ్జెస్ కాలనీ ఫేస్ 1 ఈ పోచమ్మ రేణుకా ఎల్లమ్మ పోచమ్మ టెంపుల్లో ఇంత ఉత్సాహంగా అంగరంగ వైభవంగా జరుపుకోవడం అందరూ సంతోషంగా ఉంది. ఈ పండుగను పేద ధనిక కుల మత భేద లేకుండా అందరూ ఘనంగా జరుపుకుందాము. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్పూర్తో పాటు గండిపేటలో పోచమ్మ, దుర్గమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో భక్తులు ఆకట్టుకున్నారు. జియాగూడలో సబ్జీ మండి నల్లపోచమ్మ దేవాలయం బోనాలు ఘనంగా నిర్వహించారు. 102 ఏళ్లుగా ఈ ఆలయంలో అమ్మవారిని ఏనుగుపై ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. సాంప్రదాయాలను కొనసాగిస్తూ ఈసారి కూడా అమ్మవారికి ఏనుగుపై ఊరేగింపు నిర్వహించామని తెలిపారు దేవాలయ కమిటీ అధ్యక్షులు నందకిషోర్. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. మైలార్దేవపల్లిలో ఎండీఎంఏ డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. డ్రగ్స్ విక్రయిస్తున్న 4గురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 10,80,000 రూపాయల విలువైన 90 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి డ్రగ్స్ తెచ్చి మైలార్దేవపల్లిలోని ఫ్రెండ్స్ కాలనీలో ఓ ఇంట్లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మన లక్ష్మీగూడ మైలాదేవ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి లక్ష్మీగూడ ఏరియాలో ఫ్రెండ్స్ కాలనీ ఏరియాలో మొహమ్మద్ అతీక్ అనే ఇంట్లో డ్రగ్స్ ఉన్నామనే సమాచారం మేరకు టిఎస్ న్యాబ్ మరియు పోలీస్ మైలార్దేవపల్లి జాయింట్ యాక్షన్ చేసి
రేడ్ చేయడం జరిగింది. రేడ్ చేయడం క్రమంలో మహమ్మద్ అతీక్ ఇంట్లో 4 వ్యక్తులు కలరు. ఆ వ్యక్తులను విచారించగా సల్మాన్ షా అని చెప్పి ముంబై నుంచి వచ్చిన వ్యక్తి, మహమ్మద్ అతీక్ ఇంట్లో రిజ్వాన్ అలీ మరియు మహమ్మద్ యాసీన్ అని చెప్పి వీరందరూ కలిగి ఉన్నారు. వాళ్ళ ఇంట్లో సోదా చేయగా 90 గ్రామ్స్ MDMA డ్రగ్స్ అది దొరకడం జరిగింది. వాటిని మేము సెర్చ్ చేసి సీజ్ చేయడం జరిగింది. మరియు రాష్ట్రంలోని జిల్లాల్లోనూ క్రికెట్ అభివృద్ధి చేస్తామంటోంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఉమ్మడి జిల్లాల్లో స్టేడియాల నిర్మాణం కోసం ఇప్పటికే సీఎంతో మాట్లాడామని తెలిపారు HCA ప్రతినిధులు. ఇక సిటీలోనూ దాదాపు 100 ఎకరాల్లో 1,00,000 సీటింగ్ కెపాసిటీ గల స్టేడియాన్ని నిర్మించే ఆలోచనలో ఉంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. దీంతో రాష్ట్రంలో క్రికెట్ మరింత అభివృద్ధి చెందుతుంది అంటున్నారు విశ్లేషకులు. క్రికెట్ 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 ఎవరి నోట విన్నా ఇదే మాట. క్రికెట్ చూసేటోళ్లతో పాటు ఆడేవాళ్ల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. అయితే రాష్ట్రంలో అందుకు తగిన సదుపాయాలు అంతంత మాత్రమే ఉన్నాయి. ఇక జిల్లాల్లో అరకురగానే సౌకర్యాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగిలిన 8 ఉమ్మడి జిల్లాలలో క్రికెట్ స్టేడియాలు నిర్మించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ముందుకొచ్చింది. క్రికెట్ స్టేడియాలపై ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ప్రతి జిల్లాలో దాదాపు 25 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది HCA. లీజ్ పద్ధతి కాకుండా ప్రభుత్వ ధర ఎంతుందో అంత చెల్లించి తీసుకుంటామంటోంది. భూములు కొనగానే ఆయా ఉమ్మడి జిల్లాలలో స్టేడియాలు నిర్మించి జింఖానా గ్రౌండ్ మాదిరిగా క్రికెట్ ఎక్సలెన్సీ అకాడమీలను నిర్మిస్తామంటోంది HCA. హైదరాబాద్ ఒకటే కాకుండా డిస్ట్రిక్ట్స్ కూడా హైదరాబాద్తో సమానంగా ప్లేయర్స్ రావాలన్నదే మా ఇంటెన్షన్. దాంట్లో భాగంగా ఫేస్ వైజ్గా మేము ఒక మినిమం 20-25 ఎకర్స్లో గ్రౌండ్ తీసుకొని మినీ స్టేడియంస్ డెవలప్ చేయాలనేదే టార్గెట్. దానికోసం గవర్నమెంట్ని అప్రోచ్ అవుతున్నాం. అంతేకాకుండా డిస్టిక్లో ఉన్న మా సెక్రటరీస్ కూడా ల్యాండ్స్ పర్చేజ్ చేస్తున్నాం. ఇది పూర్తిగా HCA ఓన్ ల్యాండ్ కొని అక్కడే స్టేడియంస్ కట్టాలనేది మా ఇంటెన్షన్. గవర్నమెంట్ ప్రైస్కి మేము మార్కెట్ ప్రైస్కి గవర్నమెంట్ ఏదైనా రిబేట్ ఇచ్చేసి డిస్కౌంట్ ప్రైస్లో ఇస్తే ఆ ప్రైస్కి కొంటామని. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ తీసుకుంటే మాకుండే ఇంకా అక్కడ ఉండే ఏమైనా ఇష్యూస్ కానీ దాంట్లో లీగల్ ఇష్యూస్ కానీ రాకుండా ఉండడానికి గవర్నమెంట్ని అప్రోచ్ అవుతున్నాం. అదర్వైజ్ ప్రైవేట్ గ్రౌండ్స్ కూడా తీసుకోవచ్చు. ప్రైవేట్లో అయితే మళ్ళీ లీగాలిటీస్ అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ కొనాలనేది ఇంటెన్షన్. ఇక హైదరాబాద్లోనూ సిటీ అవుట్స్కట్స్ లో దాదాపు 100 ఎకరాల్లో 1,00,000 సీటింగ్ కెపాసిటీ గల అధునాతన సదుపాయాలతో అంతర్జాతీయ స్టేడియాన్ని నిర్మించే ఆలోచనలో ఉంది HCA. హకీంపేట్లోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కు ఉన్న 300 ఎకరాల్లో దాదాపు 100 ఎకరాల స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు. స్పోర్ట్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ అందరినీ కూడా రెగ్యులర్గా కాంటాక్ట్ అవుతున్నాం. అట్లా కాకుండా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా అప్రోచ్ అవుతున్నాం. వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సీఎం గారు ఈ తొందరలో మాకు ఒక అపాయింట్మెంట్ ఇస్తా అన్నారు. వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా కూడా మా ప్రపోజల్తో రమ్మన్నారు. యాక్చువల్గా వారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు ప్రపోజల్స్ రెడీగా ఉన్నాయి. ప్రపోజల్తో వెళ్తాం. డిస్ట్రిక్ట్తో పాటుగా హైదరాబాద్లో కూడా ఒక 100 ఎకరాలలో ఒక మంచి స్టేడియంని, ఎందుకంటే ఈ స్టేడియం కెపాసిటీ మీరు చూసినారు 38,000 ఉంది. లాస్ట్ టైం IPL అప్పుడు చూస్తే ఇక్కడ ఎంత ఇష్యూస్ అయినాయి. మనకు యాక్చువల్గా 38,000 స్టేడియం కెపాసిటీ అయితే ఒక 2 లక్షల మంది టికెట్స్ కోసం వెయిట్ చేసినారు. అట్లీస్ట్ ఒక 1,00,000 మంది 1,00,000 మంది ప్రేక్షకులు చూసేంత స్టేడియం హైదరాబాద్కి అవసరం ఉందని మేము అనుకుంటున్నాం. దాంట్లో భాగంగానే హైదరాబాద్లో కూడా ఒక 100 ఎకర్స్లో స్టేడియము, దాంతోపాటుగా మాకు రంజీస్ ఆడేటప్పుడు మినిమం 40-50 గ్రౌండ్స్ లీజుకు తీసుకుంటున్నాం. మా రంజీ మ్యాచెస్ కోసం ఒక 4-5 గ్రౌండ్స్ని తయారు చేసుకోవాల్సింది. ఒకే క్యాంపస్లో క్రికెట్ క్యాంపస్ ఇంత రెడీ చేసుకొని అక్కడ ఒక పెద్ద స్టేడియం, దాంతోపాటు అనుగుణంగా ఒక 10 గ్రౌండ్స్ రెడీ చేసుకుంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక ఫీచర్స్కి రెడీగా ఉంటుంది. సిటీలో మరో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణంతో పాటు రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల్లో స్టేడియాల నిర్మాణం కోసం BCCI కూడా సానుకూలంగా స్పందించిందని HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. స్థలం దొరకగానే ఫండ్స్ ని BCCI ఇచ్చేందుకు రెడీగా ఉందన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డిని మరోసారి కలుస్తామని తెలిపారు. రాష్ట్రంలో స్టేడియాలు నిర్మించడానికి HCA చొరవ చూపిస్తుండటంతో క్రీడాకారులు, క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరింత మందికి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నారు ఆటగాళ్లు. క్రీడల్లో రాణిస్తున్న యువత పేరుతో పాటు ఆర్థికంగా మంచి స్థాయిలో స్థిరపడుతున్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ఫ్రాంచైజీలు, లీగ్ యాజమాన్యాలు పోటాపోటీగా ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి. చాలా మంది స్పోర్ట్స్ ని టైంపాస్కి కాకుండా కెరీర్గా ఎంచుకుంటున్నారు క్రీడాకారులు. ఆటలను సీరియస్గా తీసుకున్న వారు ప్రొఫెషనల్స్గా మారి నేషనల్, ఇంటర్నేషనల్ ప్లేయర్లుగా మారుతున్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్, అకౌంటెంట్ వంటి కోర్సుల్లాగే క్రీడలను కూడా కెరీర్గా ఎంచుకునేవారు ఉన్నారు.
ఈ లిస్టులో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, సానియా మిర్జా, పివి సింధు, అభినవ్ బింద్రా, విశ్వనాథ్ ఆనంద్, మేరీ కోమ్ ఇలా చెప్పుకుంటూ పోతే భారత్లో వేల మంది ఉంటారు. ఆటల్లో ప్రతిభ చాటితే ప్రభుత్వ కొలువుతో పాటు సమాజంలో మంచి గుర్తింపు వస్తోంది. దీంతో తమ పిల్లలను ఆటల వైపు ప్రోత్సహిస్తున్నారు తల్లిదండ్రులు. అందుకు తగ్గట్లే ఇప్పుడు స్పోర్ట్స్ కోర్సులు సైతం వస్తున్నాయి. భారత్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన 7 యూనివర్సిటీలు, అకాడమీలు ఉన్నాయి. పటియాలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్, ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్స్, గ్వాలియర్, తిరువనంతపురంలోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, జంషెడ్పూర్లోని టాటా ఫుట్బాల్ అకాడమీ, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ, ఇంఫాల్లోని నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఆయా కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. క్రికెట్ కానీ మిగతా స్పోర్ట్స్ కానీ ఇప్పుడు అవి కేవలం ఒక క్రీడలుగా కాకుండా ఒక పెద్ద బిజినెస్గా మారిపోయినాయి ఇండియాలో. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ ఫ్రాంచైజ్ లీగ్ కాన్సెప్ట్ వచ్చిందో, ఫ్రాంచైజ్ లీగ్స్ వచ్చిన తర్వాత చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా బాగా పెరుగుతున్నాయి. ఈ ఫ్రాంచైజ్ లీగ్స్ కండక్ట్ చేయడం విషయంలో చాలామంది అడ్మినిస్ట్రేటర్స్ అవసరం అవుతున్నారు. దానివల్ల స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ల్యూక్రేటివ్ కోర్స్గా మారింది. ఎందుకంటే ఇది గతంలో ఏంటంటే ఫారిన్ యూనివర్సిటీస్లోనే మనం ఇలాంటి కోర్సులు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇండియాలో కూడా ఈ కోర్సులు రావడం అనేది మనం చూస్తున్నాం. మనకి రకరకాల ఫ్రాంచైజీ లీగ్స్ వస్తున్నాయి. తర్వాత స్పోర్ట్స్ని మేనేజ్ చేయడం, అంటే స్పోర్ట్స్మెన్ని మేనేజ్ చేయడం, తర్వాత స్పోర్టింగ్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం, ఎలాగైతే అన్ని రకాల ఈవెంట్ మేనేజర్స్ ఉన్నారో స్పోర్ట్స్కి సంబంధించిన ఈవెంట్ మేనేజర్స్ కూడా డెవలప్ అయ్యారు. సో లీగ్స్ అంటే కేవలం ఐపీఎల్ లాంటి బడా లీగ్సే కాకుండా రకరకాల లీగ్స్ స్టేట్ లెవెల్లో కానీ జిల్లా లెవెల్లో, సిటీ లెవెల్లో రకరకాల లీగ్స్ జరుగుతున్నాయి. గేమ్స్ అండ్ స్పోర్ట్స్కు సంబంధించి డిప్లొమా నుంచి PhD వరకు వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా క్రీడాకారుల ఆరోగ్యం చూసేందుకు, కోచింగ్ ఇచ్చేందుకు, వారి మేనేజ్మెంట్ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో చెప్పేందుకు, వారి మానసిక సామర్థ్యం పెంచేందుకు పలు కోర్సులున్నాయి. డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ మెడిసిన్, డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్, డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, BSc in Physical Education, Health Education and Sports Science, Bachelor, Master of Physical Education, BA Sports Management, BSc Sports Science, BSc Sports and Recreation Management వంటి వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. స్పోర్ట్స్ రంగంలో కెరీర్ కోరుకునేవారు ఇంటర్ నుంచే ఆయా కోర్సుల్లో చేరే వీలుంది. సో ఈ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అనేది ఇట్ ఇస్ బికమ్ ఏ బిజినెస్. ఈ బిజినెస్లో దర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్. సో దీనివల్ల ఇటీవల కాలంలో చాలామంది స్పోర్ట్స్ మేనేజ్మెంట్ వైపు వెళ్తున్నారు. వాళ్ళకి మంచి కెరియర్ కూడా ఫామ్ అవడం అనేది మనం చూసాం. ఈ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈవెన్ బ్రాడ్కాస్టర్స్ సంబంధించి కూడా, ఈవెన్ స్పోర్ట్స్ బ్రాడ్కాస్టర్స్ సంబంధించి కూడా ఆ ఫీల్డ్లో కూడా వాళ్ళకి కొన్ని అవెన్యూస్, కొన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. సో దీనివల్ల స్పోర్ట్స్ ఎప్పుడైతే ఇండియాలో ఒక బిగ్ బిజినెస్గా మారిందో, అదొక ఇండస్ట్రీగా మారిందో, స్పోర్ట్స్ మేనేజ్మెంట్కి చాలా ఇంపార్టెన్స్ కూడా పెరిగింది. బ్రాడ్కాస్టింగ్లో ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్ ఉన్నాయి, మేజర్ ప్లేయర్స్ ఉన్నారు, వయాకామ్ కానీ, తర్వాత స్టార్ స్పోర్ట్స్, సోనీ స్పోర్ట్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. వాళ్ళు బ్రాడ్కాస్టింగ్ సంబంధించే కాకుండా ఈవెంట్స్ కండక్ట్ చేయడం, వాళ్ళంతటా వాళ్ళు కొన్ని లీగ్స్ కండక్ట్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ సంబంధించి బ్రాడ్కాస్టర్స్ నుంచి కూడా చాలా ఆపర్చునిటీస్ ఉండే అవకాశం. భారత్లో క్రికెట్ను ఎంతగానో ప్రేమిస్తారు, క్రీడాకారులను అంతగా ఆరాధిస్తారు. క్రికెట్ ఒక్కటే కాదు, జాతీయ క్రీడ హాకీ, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, సైక్లింగ్, చెస్, అథ్లెటిక్స్, కబడ్డీ ఇలా అన్ని క్రీడలకు అభిమానులున్నారు. ఆయా క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి అద్భుతమైన గుర్తింపు, ఆర్థిక ప్రోత్సాహం కూడా లభిస్తుంది. స్కూల్ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని వివిధ స్పోర్ట్స్ సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి. దీంతో పాటు రైల్వేస్, ఎయిర్ ఇండియా, బ్యాంకింగ్ సెక్టార్, ఇన్కమ్ ట్యాక్స్, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ శాఖలు ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి. రైఫిల్ షూటింగ్ భారత్లో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. హైదరాబాద్కు చెందిన రోహిత్ రైఫిల్ షూటింగ్లో రాణిస్తున్నాడు. డ్రోన్ విభాగంలో ఇండియా నెంబర్ 1 ర్యాంక్లో కొనసాగుతున్న రోహిత్ ఒలింపియన్ గగన్ నారంగ్ లీప్ క్యాంప్కు ఎంపికయ్యాడు. 2028 ఒలింపిక్సే టార్గెట్గా చెమటోడుస్తున్న రోహిత్ పై స్పెషల్ స్టోరీ. రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన అతి తక్కువ టైంలోనే వరల్డ్ కప్కి ఎంపికై అందరినీ ఆశ్చర్యపరిచాడు రోహిత్. చదువుతో పాటు రైఫిల్ షూటింగ్లోనూ తనకు తానే సాటని నిరూపించుకుంటున్నాడు రోహిత్. 2021లో సరదాగా తన తండ్రి శామ్తో షూటింగ్ రేంజ్లోకి అడుగుపెట్టిన రోహిత్
కోచింగ్ స్టార్ట్ చేసిన 10 రోజులకే స్టేట్ మీట్లో పాల్గొన్నాడు. స్టేట్ మీట్కు వారం రోజుల ముందు బైక్ యాక్సిడెంట్ కావడంతో డాక్టర్స్ నెల రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించిన ప్రోన్ ఈవెంట్లో పాల్గొని సత్తా చాటాడు రోహిత్. భాషణ్ సార్, వినోద్ సార్ చాలామంది సపోర్ట్ ద్వారా నేను కొంచెం పైకి వచ్చాను. సో జేఎఫ్జీ వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా ఉండే. నేను మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు చేస్తాను ఎవ్రీడే. అంతా బాగానే ఉంది, మంచిగా చూసుకుంటారు. సో నేను 50 మీటర్ 3 పొజిషన్ ఇంకా ప్రోన్ దాంట్లో చేస్తున్నాను. యాక్సిడెంట్ అనేది నాకు ఒక ఇది అనుకుని చెప్పుకోవచ్చు, ఒక హింట్ లాగా. సో దాన్ని నేను అంతేం అంటే పట్టించుకోకుండా ఇంకా నా ట్రైన్ నేను చేసిన. ఢిల్లీలో ఈ 30th నేను ఢిల్లీకి వెళ్తున్నాను ట్రయల్స్కి. సో దాని తర్వాత ఇంటర్నేషనల్ ఒక మ్యాచ్ ఉంది. సో దానికోసం ట్రై చేస్తున్నాను. లీమాలో ఉంది పేరు. ఒలింపిక్ వెళ్ళాలని గోల్ ఉంది. సో దాని మీదనే నేను చేస్తున్నాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని షూటింగ్ రేంజ్లో తన తండ్రి వద్దే శిక్షణ ప్రారంభించిన రోహిత్ అతి తక్కువ టైంలోనే మంచి పర్ఫార్మెన్స్ కనబరిచాడు. పాల్గొన్న ప్రతి ఈవెంట్లో మెడల్స్ సాధిస్తూనే ఉన్నాడు. 2021 స్టేట్ మీట్తో పాటు 2022లో కొరియాలో జరిగిన ISSF వరల్డ్ కప్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 2023లో ఢిల్లీలో జరిగిన 66వ నేషనల్స్లో 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్ టీమ్ బ్రాంజ్ మెడల్, 50 మీటర్ ప్రోన్ జూనియర్ మెన్ ఈవెంట్లో గోల్డ్ మెడల్, జూనియర్ ఇండివిజువల్ కేటగిరీలో బ్రాంజ్ మెడల్, ఇలా మొత్తం 5 మెడల్స్ సాధించాడు. लीप प्रोजेक्ट में है और ये टाइम टू टाइम आता है, जिसकी वजह से ये कम टाइम में बहुत अच्छा स्कोर अचीव किया है. उम्मीद है कि आगे चल के इंडिया के लिए इंटरनेशनल खेलेगा और मेडल लेकर आएगा. ఈ నెల 31 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు ఢిల్లీలో జరిగే ట్రయల్స్ కి రోహిత్ వెళ్లనున్నాడు. ఆ తర్వాత పూణేలోని గగన్ నారంగ్ అకాడమీలోని లీవ్ క్యాంప్ ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నారు. ఇండియన్ టాప్ కోచెస్ అయిన బిబిస్వాన్ గంగూలీ, దీపక్, నేహాల దగ్గర ఏడాది పాటు శిక్షణ తీసుకోనున్నాడు. రోహిత్ గురించి చెప్పాలంటే చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ ఇచ్చి ఇండియాలోనే మంచి పేరు తెచ్చుకుని ఈరోజు అగ్రస్థానానికి చేరిందంటే దీంట్లో ముఖ్యంగా చెప్పాలి జిఎఫ్జీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసి కోచ్లు కానీ జిఎఫ్జీ స్టాఫ్ మొత్తం కలిపి మనకి మంచి సపోర్ట్ చేస్తూ ఈరోజు లీప్ టీంలో చేరిందంటే వాళ్ళు పడ్డ శ్రమనే. అందులో నాది కొంత భాగం 50% అంటే 50% యాజ్ ఏ కోచ్గా జిఎఫ్జీ వాళ్ళ తరఫున వాళ్ళు చాలా సపోర్ట్ చేసినందుకు వాళ్ళకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రోహిత్ పట్టుదలను చూసిన ఒలింపియన్ గగన్ నారంగ్ తన అకాడమీలో ఉచితంగా ట్రైనింగ్ అందించనున్నారు. 3 ప్రోన్ ఈవెంట్లలో ప్రాక్టీస్ చేస్తున్నానని, వచ్చే ఒలింపిక్సే తన టార్గెట్ అని అంటున్నాడు రోహిత్. నల్గొండ జిల్లాలో బహిరంగంగా మద్యం తాగే వారి పట్ల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఓపెన్ ప్లేస్లో మద్యం తాగుతున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరికొందరిపై కేసులు నమోదు చేశారు. రాత్రి వేళల్లో ఎవరైనా మద్యం తాగి రోడ్లపై హల్చల్ చేస్తే 100కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు డీఎస్పీ శివరాం. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. అలాగే బైక్లకు పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేలా సైలెన్సర్స్ పెట్టుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీఎస్పీ శివరాం. జూలై 1 నుంచి ఇవన్నీ ఫైన్స్ కూడా పెరిగినాయని తెలుసా మీకు? మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఎంత ఫైన్? అర్థమైనా అందరూ తెలుసా? ఇష్టం చేస్తే అనుభవం మనం మీరు చేసేదాన్ని చిన్న చిన్న పని డ్రైవరు ఇప్పుడు జడ్జి గారు కూడా కొత్త తీసుకొచ్చిన మీ అందరూ వెంచర్లో తింటే ఆర్డర్ తీసుకోవచ్చు. అదే యూనో వెంచర్లో కనిపిస్తున్నావు 7 తర్వాత బయట కనిపించదు. పిల్లలు వండుకోవాలి, చదువుకోవాలి. అగ్ని ప్రమాదాల్లో కాలిపోయి గాయపడి అంగవైకల్యం చెందిన వారికి ట్రైడెంట్ హాస్పిటల్స్ వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారు. బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్ ట్రస్ట్ ట్రైడెంట్ హాస్పిటల్ యాజమాన్యంతో కలిసి శంషాబాద్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 45 మంది బాధితులకు పరీక్షలు నిర్వహించామని ట్రస్ట్ ఫౌండర్ నిహారిక తెలిపారు. ఫౌండేషన్ వారి సహకారంతో శరీరం కాలిన వాళ్ళకి ఉచిత ప్లాస్టిక్ సర్జరీలు, అంటే శరీరం కాలిన తర్వాత ఎప్పుడు అంగవైకల్యం ఏదైతే ఉంటుందో అలాంటి వారికి మేము ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీస్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శరీరం కాలిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి,
సో ఆ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏంటి అన్నది సమాజంలో అవగాహన చాలా తక్కువగా ఉంది. సో అలాగే వాళ్ళకి అవేర్నెస్ లేదు. అంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కాలినప్పుడు మీరు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు, కాలి తగ్గిపోయిన తర్వాత ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎలాంటి ట్రీట్మెంట్ అన్నది అవగాహన లేకపోవడం మూలన వాళ్ళకి వచ్చిన డిఫార్మిటీ ఏదైతే అంగవైకల్యం ఉంటుందో ఆ అంగవైకల్యంతో కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ లైఫ్ అన్నది లీడ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు మన సమాజంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి చేయూతనివ్వాలన్న ముఖ్య ఉద్దేశంతో బిఎస్ఎంఎస్ స్వచ్ఛంద సంస్థను స్థాపించడం జరిగింది. మీరు అందరూ చూస్తున్నారు. నేను కూడా ఈ అగ్ని ప్రమాదానికి గురైన పర్సన్ని, నాకు కూడా డిఫార్మిటీస్ ఉన్నాయి. నేను ఇప్పటి వరకు 28 సర్జరీలు చేయించుకుని ఇంకా చేయించుకుంటూ నాలాగా శరీరం కాలిన వాళ్ళు ఇంకెవరూ బాధపడకూడదు అన్న ఉద్దేశంతో ఇది నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఎఫెక్ట్ లేదు కాబట్టి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆమె భరించిన బాధలు కష్టాలు చూసి ఇలా ఎవరైతే అనుకోకుండా రకరకాల కారణాల వల్ల బర్న్స్కి కాలిపోయి ఎఫెక్ట్ అవుతారో, సో బర్న్స్ నుంచి సర్వైవ్ అయ్యి అంటే బర్న్స్ నుంచి లైఫ్ సేవ్ అయిన తర్వాత సో హీలింగ్ అయ్యే క్రమంలో కొన్ని రకాల డిఫార్మిటీస్ వస్తాయి. అది ఫేస్లో కావచ్చు, షోల్డర్లో కావచ్చు, చేతిలో కావచ్చు, కాళ్ళలో కావచ్చు, ఎదురు. సో దాంతో వాళ్ళ లుక్ అనేది కొంచెం అందవికారంగా అగ్లీగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపడం గురించి మేడం ఈ యాక్చువల్ చెప్పాలంటే చాలా మిషన్ అనేదానికన్నా పెద్ద వర్డ్ యూజ్ చేయాలి. సో అట్లాంటి ఒక బృహత్తర కార్యక్రమం తీసుకుని వాళ్ళందరిలో మానసికంగా వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం గురించి, వాళ్ళు ఏదైతే ఫిజికల్గా అంగవైకల్యంతో కల్పిస్తున్నారో దాని నుంచి ఎంతో కొంత మార్పు చేసి వాళ్ళు మళ్ళీ నార్మల్ పొజిషన్ రావాలనే ఉద్దేశంతో ఈ మిషన్ స్థాపించింది. దాంట్లో కూడా ఒక 36 to 38 మెంబర్స్ వచ్చారు. మేడం కాన్సెప్ట్ నాట్ ఓన్లీ లోకల్ రీజన్ హైదరాబాద్, రంగారెడ్డి హాస్పిటల్ లొకేటెడ్ ఇన్ రంగారెడ్డి అండ్ హైదరాబాద్, బట్ పేషెంట్స్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద తెలుగు స్టేట్స్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈవెన్ శ్రీకాకుళం నుంచి వస్తున్నారు, ఆదిలాబాద్ నుంచి వస్తున్నారు, కొత్తగూడెం, చాలా డిస్టెన్స్ ప్లేస్ నుంచి కూడా వస్తున్నారు. సో వచ్చిన వాళ్ళ దగ్గర మేము ఎలాంటి డబ్బులు కలెక్ట్ చేయట్లేదు. వాళ్ళకి ఫుడ్ ఫ్రీ, హాస్పిటల్లో ఛార్జెస్ ఏముండవు, రూమ్ ఫ్రీ, ఆపరేషన్ ఫ్రీ. ట్రస్ట్ ద్వారా మరి కాలిన వాళ్ళకి బర్న్స్ సర్జరీ చేయించడం అది చాలా ఉపయోగకరమైనది. ఇప్పుడు మేము ప్రాక్టికల్గా చూస్తే వాళ్ళు పడుతున్న ఇబ్బంది, మరి ఆ ఇబ్బందిని తొలగించడానికి ఈ సర్జరీ. ప్రొఫెసర్ జయశంకర్ 13వ వర్ధంతి సందర్భంగా బషీర్బాగ్లో స్మారక కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతినిధులు. మోదీ పాలన బహుజనులు, మైనారిటీలకు వ్యతిరేకంగా సాగిందన్నారు ది వైర్ సీనియర్ ఎడిటర్ ఆర్ఫా ఖానం. మోదీ 10 ఏళ్లలో భయానకమైన పరిస్థితులను ఎదుర్కొన్నామని ఆరోపించారు వక్తలు. ఆలోచనను వేదిక ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల భాగస్వామ్యంతో సబ్బండ వర్గాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించి తన స్ఫూర్తితోని మనందరినీ తన వెంట తీసుకుపోయినటువంటి ఘనశీలి ఆచార్య జయశంకర్ సార్ను రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు మరిచినప్పటికీ తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర శాఖ సారు యొక్క వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జయశంకర్ సారు స్మారకోపన్యాసం పేరు మీద దేశంలో ఉన్నటువంటి ప్రముఖ సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులందరినీ ప్రధాన వక్తలుగా ఆహ్వానించి ప్రతి సంవత్సరం విద్యావంతుల వేదిక సారి యొక్క మెమోరియల్ లెక్చర్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ సాధికారత ఇవ్వరు, దాంట్లో మనము సఫలీకృతం కాలేమో, అందుకొరకే బేసిక్గా టెక్నాలజీని యూజ్ చేసి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, సాంకేతిక లెక్కలను ఉపయోగించి మనం కొట్లాడాలి తప్ప వేగంగా మాట్లాడితే కుదరదు అని చెప్పేవాడు. అయితే దీనికి ముందుగా